హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే సో సమ్మర్ టైం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్ టైంలో పసిపిల్లల యొక్క జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా పాలు తాగే పిల్లల యొక్క జాగ్రత్తలు. సో వాళ్ళకి దాహం అవుతుంది కదా, సో మరి ఏం చేయాలి, సో ఎలాంటి దుస్తులు వేయాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోతుంది ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో సమ్మర్ టైం స్టార్ట్ అయింది. ఈ సమ్మర్ టైంలో బేబీ యొక్క జాగ్రత్తల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్, మిల్క్ తాగే బేబీస్కి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే సో మనము సమ్మర్ టైం స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం విపరీతంగా వాటర్ తాగుతూ ఉంటాము. సో చెమట ఎక్కువ రావడం వల్ల మరి మిల్క్ తాగే బేబీస్కి ఎట్లా అక్క, మరి వాళ్ళకి దాహం వేయదా అని డౌట్ వస్తూ ఉంటుంది న్యూ మదర్స్కి. సో అట్లా వచ్చినప్పుడు ఏంటంటే సో వాళ్ళు డీహైడ్రేషన్ కూడా వాళ్ళు కూడా అవుతూ ఉంటారు పిల్లలు. సో సమ్మర్ టైం కదా, వాళ్ళు కూడా డీహైడ్రేషన్ అవుతారు. కానీ మీరు అలా కాకుండా ఉండాలి అంటే సో 6 months లోపు బేబీస్కి, మిల్క్ తాగే బేబీస్కి అయితే డెఫినెట్లీ తల్లి పాలు 2 hours ఒకసారి ఖచ్చితంగా పట్టించాలన్నమాట. ముఖ్యంగా న్యూ బోర్న్ బేబీస్ చాలా నిద్రపోతూ ఉంటారు. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మన సిస్టర్స్, ఏమనంటే అక్క మా బేబీ ఎక్కువగా నిద్రపోతుంది, సో ఎలా అక్క, సో ఎలా ఫీడ్ చేయాలి, 2 hours ఒకసారి మీరు ఫీడ్ చేయమంటున్నారు, బేబీ లేవట్లేదు అక్క, మార్నింగ్ ఎప్పుడో పడుకుంటే మళ్ళీ ఈవినింగ్ లేస్తుందాక, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు డౌట్స్. నార్మల్గా పిల్లలు న్యూ బోర్న్ బేబీస్ అలాగే పడుకుంటారు. సో అలా పడుకుంటేనే వాళ్ళ హెల్త్కి మంచిది. కానీ మనము అలా పడుకుంది కదా అని పడుకొనిస్తే కూడా పిల్లలు డీహైడ్రేషన్ అవుతూ ఉంటారు. సో కాబట్టి మనం 2 hours ఒకసారి పిల్లల్ని లేపించి మరి ఫీడ్ చేయాలి ఖచ్చితంగా. సో అట్లా చేస్తేనే వాళ్ళు డీహైడ్రేషన్ కాకుండా ఉంటారు. ఈ సమ్మర్ టైంలో మీరు పాలు అనేవి సరిగ్గా పట్టించలేదనుకోండి, బేబీ డీహైడ్రేషన్ అవుతుంది, యూరిన్ అనేది తక్కువ పోతూ ఉంటుంది. సో తక్కువ పోవడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి ఖచ్చితంగా 2 hours ఒకసారి బిడ్డకి పాలు పట్టిస్తూ ఉండాలి 6 months లో బేబీస్. 6 months తర్వాత మీరు ఫీడింగ్తో పాటు కొంచెం వాటర్ కూడా పెట్టుకోవచ్చు. ఏమైనా జ్యూసెస్ కానీ ఏమైనా ఫ్రూట్స్ కానీ పెట్టవచ్చు. ఎందుకంటే 6 months తర్వాత బేబీకి మనం ఫుడ్ అలో చేస్తాం కదా, సో అప్పటి నుంచి అవన్నీ చేయొచ్చు అనమాట. ఇక బేబీకి దుస్తులు వచ్చేటప్పటికి సో ఇక నుంచి మీరు మంచి కాటన్ దుస్తులు తీసుకోండి. అదైనా కూడా కొంచెం లూజ్వి తీసుకోండి. మరీ పిల్లలకి ఇబ్బంది కలిగించేవి డ్రెస్సులు వేయకూడదు. సో నార్మల్గా మనం ఫంక్షన్స్ అటు ఇటు వెళ్ళినప్పుడు పిల్లలకి, ఆడపిల్లలు అయితే చాలా పొదలాగా ఉంటాయి చూడండి డ్రెస్ పిల్లలకి, అట్లాంటివి వేస్తూ ఉంటారు, కుట్టేటివి వేస్తూ ఉంటారు, బాగా చిరాకు చేస్తూ ఉంటారు పిల్లలు. అట్లాంటివి వద్దు, మంచిగా కాటన్ డ్రెస్ తీసుకోండి, కాటన్ డ్రెస్సెస్ తీసుకోండి. మామూలుగా మనకు ఆన్లైన్లో చాలా అవైలబుల్ ఉన్నాయి. ఏంటంటే జుబ్బాలు దొరుకుతూ ఉంటాయి కదా, ఫ్రీగా ఉంటుంది పిల్లలకి, అట్లాంటివి వేయండి. మగపిల్లలు అయితే సో ఆడపిల్లలైనా అట్లాంటివి వేయండి, ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు స్నానం విషయానికి వచ్చేటప్పటికి 2 times స్నానం వేయండి. ఎందుకంటే పిల్లలకి నార్మల్గా వాళ్ళ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువగానే ఉంటుంది. మనకి వింటర్ సీజన్లో కూడా పిల్లలకి మనం స్వెటర్ వేస్తాం, కానీ పిల్లలకి చెమట వస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది అన్నమాట. సో కాబట్టి మీరు ఇక్కడ నుంచి బేబీకి మార్నింగ్ ఈవినింగ్ 2 times స్నానం పోయండి, ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇక ఎండలు ముదిరాయి కాబట్టి సో ఇంట్లో వేడివేడిగా అనిపిస్తుంది. సో కూల్ వాతావరణంలో ఉంచండి. కొంచెం తెల్లవారుజామునే లైట్గా చలి వస్తుంది కాబట్టి సో అప్పుడు కొంచెం ప్రొటెక్ట్ చేయండి. కానీ సో నార్మల్గా ఫ్యాన్స్ యూజ్ చేయండి, దోమలు లేకుండా చూడండి. ఇప్పుడు దోమలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఆల్అవుట్స్ అట్లాంటివి యూజ్ చేయండి అన్నమాట. అలాగే సో డైపర్స్ కూడా డే టైం అంతా ఉంచకండి, ఎందుకంటే చెమట వచ్చేస్తుంది పిల్లలకి. ముఖ్యంగా ఈ సమ్మర్ టైం కాబట్టి చెమట తొందరగా వచ్చేస్తుంది పిల్లలకి. క్లాత్లు అట్లా యూజ్ చేయండి. ఆల్రెడీ సమ్మర్ టైం వచ్చేసింది కాబట్టి కుల్లాలు, స్వెటర్స్ యూజ్ చేయకపోవడమే బెటర్. మరి చలిగా అనిపిస్తుంది, బేబీ తెల్లవారుజామున లేస్తుందంటే అప్పుడు స్వెటర్ యూజ్ చేయండి. నైట్ పడుకునేటప్పుడు అట్లా వేయకండి, ఎందుకంటే వాతావరణం టోటల్లీ మారిపోయింది, టెంపరేచర్ కూడా పెరిగింది కాబట్టి సో చేయండి. ఇంకా మదర్స్ మీరు కూడా ఎక్కువగా వాటర్ కంటెంట్స్ తీసుకోవడం, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇట్లాంటివి అన్నీ తీసుకోవడం, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే మీరు కూడా బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉంటుంది, బేబీకి కూడా పాలు మంచిగా వస్తాయి. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.